ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే, ఒక తరగతిలో 65 మంది విద్యార్థులు కలరు. వాళ్ళలో ప్రతి బాలునికి 80 పైసల చొప్పున, ప్రతి బాలికకు 30 పైసల చొప్పున 39 రూపాయలు ఖర్చు పెట్టిరి. అయితే ఆ తరగతిలోని బాలుర సంఖ్య ఎంత? మనకిప్పుడు బాలుర సంఖ్య ఎంత అనేది మనకు కనుక్కోవాలి. అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు? 65 మంది ఉన్నారు, బాలురు కలిపి. అయితే ప్రతి బాలునికేమో 80 పైసలు, బాలికకు 30 పైసలు, మొత్తం ఎంత? 39 రూపాయలు. 39 రూపాయలు అంటే మనం దీన్ని ఏం చేద్దాం? రూపాయల్లోకి కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది? 39 ఇంటూ 100 అంటే 3,900 అన్నట్టు. సరే, 3,900 చూసుకుందాం. అంటే ఫస్ట్ మనం బాలురు ఎక్స్ అనుకుంటే, ఎక్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చిండు? 80 ఇంటూ ఎక్స్ ప్లస్ బాలికలు ఎంత? 65 మంది ఉన్నారు. సో 65 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ వీళ్ళు బాలురు అన్నట్టు. మొత్తం ఎక్స్ అనుకుంటే టోటల్గా 65 మైనస్ ఎక్స్ అనేది బాలికలు ఇంటూ 30 రూపాయలు, 30 పైసలు. మొత్తం పైసలు ఎంత? 3,900. ఇప్పుడు 80 ఇక్కడ 30 తోటి 80లోకి వెళ్ళి 30 పోతే ఎంత? 50x ప్లస్ ఇక్కడ 30 ఇంటూ 65, 3 5 15, 3 6 18, అంటే 15 1 19, అంటే 1950. ఇప్పుడు ఎంత? 50x ఈజ్ ఈక్వల్ టు 1950 అవతల తీసుకుపోండి. 1950 తీసేద్దాం. తీసేసేంత 0 5, ఇక్కడ 18 ఉంటుంది. 18లోకి వెళ్ళి 9 పోతే 9, ఇక్కడ 1 లెక్క 1 పోతే 1, 1950 బై 50 చేస్తే 0 0 క్యాన్సల్. 5 3 15, 5 9 45. అంటే మనకు తరగతిలోని బాలుర సంఖ్య ఎంత అన్నట్టు? 39 అన్నట్టు. ఏ ఈజ్ అవర్ ఆన్సర్.